అందరికీ నమస్కారం. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని జగన్మోహన్ రెడ్డి స్కామ్ని మించిన స్కాములు చేయడంలో దిట్ట. ఇప్పటికే మద్యం స్కాము దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా చెప్పుకుంటున్నాం. 12 మందిని అరెస్ట్ చేశారు. వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉన్నారు. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ కు నోటీసులు సిద్ధమవుతున్నాయి. ఈ స్కామ్ గురించి మరొక ముందే ఈ స్కామ్ విచారణ జరుగుతుండగానే అంతకు మించిన మరొక స్కామ్ బయటపడింది. అదే ఇసుక స్కామ్. వాస్తవానికి అసలు మొదట ఇసుక స్కామ్ బయటకు వద్దని భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగ లెక్కలేయటంలో కానీ స్కాములు చేయడంలో కానీ దిట్ట. ఆధారాలు దొరకకుండా ఎలాగా చేస్తాడో మనకు తెలుసు. ఏపీలో ఇంత లెక్కర్ స్కామ్ జరిగితే దాని బ్యాకప్ డేటా మొత్తం తీసుకెళ్లి దుబాయ్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి వీటి గురించి బాగా తెలుసు. రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఏం జరుగుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు. అసలు సూట్ కేసు కంపెనీలు కాల్చడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసు బయటకు వచ్చే వరకు సూట్ కేసు కంపెనీ అనేది ఒకటి ఉంటుందని, దాని ద్వారా 1000 కోట్లు కొల్లగొట్టొచ్చని బాహ్య ప్రపంచానికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీని లా బుక్లో చాప్టర్గా పెట్టారు, అంటే లాయర్లు అందరూ కూడా చదువుకోవటానికి. సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుక స్కాములో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టుగా తాజాగా సుప్రీంకోర్టులో అయితే అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక మనకు తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత వచ్చింది. ఇసుక కొరత వచ్చిందంటే నిజంగా రాష్ట్రంలో ఇసుక దొరకకపోతే పర్లేదు, కానీ ఇసుక మొత్తం పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తరలించేశాడు. అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇస్తే ఉచిత ఇసుకలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు గారే ఉచితంగా ఇసుక ఇస్తే స్కామ్ ఎక్కడ జరుగుద్ది? ఆయన ఏదైనా డబ్బులు తీసుకుంటే తీసుకున్న దాంట్లో ₹1 ఆయన తీసుకున్నాడని చెప్పొచ్చు. ఒరే బాబు, మీరు ఉచితంగా ఇసుక ఎత్తుకుపోంటారు నాయన, ఉచితంగా ఇసుక ఎత్తుకుపోండి, మీరు ప్రభుత్వానికి ₹1 కూడా కట్టక్కర్లేదు, గత పరిమితిలో ఎత్తుకెళ్ళండి అని చెబితే అందులో స్కామ్ జరిగిందంట. పోనీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో స్కామ్ నిరూపించాడా అంటే కేవలం కేసులు పెట్టడం వరకే తప్ప స్కాములు నిరూపించలా. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా దాని గురించి ఎటువంటి ఆధారాలు సమర్పించాల. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇసుక స్కామ్కు సంబంధించి ఇప్పుడు పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. వాస్తవానికి ఈ కేసు తాజాగా వచ్చిందేం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తప్పుదోవ పట్టించింది. చెప్పిన రీచ్లలో కంటే అధిక రీచ్లలో ఇసుకని తవ్వేశారు, ఆ నిజాలు మొత్తం కూడా దాచిపుచ్చారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే సుప్రీంకోర్టుకి చెప్పింది. చంద్రబాబు నాయుడు చెప్తే అబద్ధం చెప్పాడు అనుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అబద్ధం చెప్పింది అనుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబద్ధం చెప్పదు కదా, అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పింది. సో దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఆధారాలు మొత్తం కూడా సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఏంటి ఆధారాలు అంటే ఉపగ్రహ ఛాయాచిత్రాలు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగా గతంలో ప్లాన్ చేశాడంటే అన్నిటినీ మేనేజ్ చేశాడు, కానీ శాటిలైట్ని మేనేజ్ చేయలేకపోయాడు. పాపం శాటిలైట్ పైనుంచి తీస్తుంది కదా, అంటే ఋషికొండ కంటే గ్రీన్ మ్యాట్ కప్పేసి శాటిలైట్ ద్వారా కొండ కొట్టినట్టు కనపడకుండా తప్పించుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చింది. కానీ పాపం రీచ్ను అలా కప్పేయాలన్న ఆలోచన వచ్చి ఉండదు, లేకపోతే ఏ బరకలతోనే కప్పేద్దరు శాటిలైట్లో కనపడకుండా. శాటిలైట్ల ద్వారా తీస్తే దాదాపుగా 1500 కోట్ల రూపాయల ఇసుక తవ్వారని తెలిసింది. ఇది ప్రాథమిక అంచనా. కానీ వాస్తవంగా లోతైన దర్యాప్తు చేస్తే 5000 కోట్లకు పైగానే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ కూడా నడుస్తుంది. అందుకనే చెప్పా, స్కామును మించిన స్కామ్. 3500 కోట్ల రూపాయలే మనం లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద అనుకున్నాం. ఈ శాండ్ స్కామ్ కూడా దేశంలోనే అతిపెద్ద స్కామ్ అవుద్ది. ప్రతి రాష్ట్రంలోనూ ఇసుక పాలసీలు ఉంటాయి, కానీ ఈ స్థాయిలో దోచుకున్నటువంటి ప్రభుత్వాలు అయితే ఎక్కడ ఉండవు. బహుశా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన స్కామ్లే అతిపెద్ద స్కామ్లు అయి ఉంటాయి. పెద్ద అంటే ఏదో విజయ్ మాల్యా లాంటి వాళ్ళ స్కాములు అయితే చూశారు, కానీ ఇలా ముఖ్యమంత్రిగా ఉండి స్కాములు చేసిన ముఖ్యమంత్రిని, ఈ స్థాయిలో స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడాల. గతంలో జయలలిత మీద వచ్చిన, లాలూ ప్రసాద్ యాదవ్ మీద వచ్చిన అవి 100 కోట్లు 150 కోట్ల రూపాయల ఆరోపణలే తప్ప, ఈవెన్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చిన ఆరోపణలు కూడా తిప్పి కొడితే 100 కోట్ల విలువైనవి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా 1000 కోట్ల విలువైనవి. మరి ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దోచుకోవచ్చని ప్రపంచానికి ఆదర్శంగా మారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మొత్తం అక్రమాల విలువ కలిపితే 4005 కోట్ల పైగానే ఉంటుంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం, సుప్రీంకోర్టులో అఫిడవిట్, నేడు అక్రమ తవ్వకాల మీద విచారణ. దీంతో పాటు ఇంకొక 2.69 అంటే దాదాపుగా ఒక 3 కోట్ల టన్నుల ఇసుక ఎక్కడికి తరలింది అనేది లెక్క తేలాలి. మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి జేపీ వెంచర్స్ అని కొంతకాలం వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి సబ్ కాంట్రాక్ట్లు వెళ్ళిపోయాయి. వాళ్ళకేం చేశాడు, జగనన్న కాలనీల పేరుతో ఇసుక వేయించుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల్సినటువంటి బిల్లులు కూడా వసూలు చేయాలి. అంటే
ఒక పక్క దోచుకోవడం కామనే, రెండో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి. జేపీ వెంచర్స్ అనేది కేవలం పైకి పేరు మాత్రమే. లిక్కర్ స్కామ్ కూడా ఏంటి, పైకి బ్రాండ్లు మాత్రమే, అదో బ్రాండ్ ఇదో బ్రాండ్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా డబ్బు అంతా ఎవరికి చేరద్దంటే జగన్మోహన్ రెడ్డికే చేరద్ది. అది ఆల్రెడీ సిట్ చెప్పింది. ఇక్కడ కూడా ఇసుక కూడా అంతే. జేపీ వెంచర్స్ అనేది పైకి కనపడే సంస్థ మాత్రమే, బట్ దాని డబ్బు అంతా బహుశా జగన్మోహన్ రెడ్డికే చేరుంటుంది. దాదాపుగా 3 కోట్ల టన్నుల ఇసుక ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది తేలాల్సి ఉంది. దీనికి సంబంధించే విచారణ జరుగుతుంది. అంటే మొత్తంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటయ్యా అంటే స్కాములు జరిగాయి. రైతులకు ఏమీ చేయలేదు, యువతకేమీ చేయలేదు, మహిళలకేమీ చేయలేదు. సరే వీళ్ళందరికీ చేయకపోయావు, కనీసం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఏమైనా చేసావా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చేయకపోగా ఎందుకు చేయవయ్యా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు. ఎందుకు ప్రజలు మొన్న 2024లో అంత ఆవేశంగా అంత కసిగా ఓటేశారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బయటకు పంపారు, 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను, వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నా వెంట్రుక కూడా ఎవరు బీకలేరంటే మొత్తం బీకేసి 11 ఎంటుకలు మాత్రమే నెత్తి మీద చెట్టారు. ఎందుకు చెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని ప్రజలు 5 ఏళ్లలో గమనించారు. ప్రజలు ఒకసారే మోసపోతారు తప్ప ప్రతిసారి మోసపోరు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మారు. ఏమని చెప్పాడు, చాలా చెప్పాడు. 1 కాదు 2 కాదు, మనం అలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే ఉంది. ఆ రోజు పింక్ డైమండ్ అన్నాడు, తర్వాత అసలు పింక్ డైమండ్ లేదన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు. ఆ 50 కోట్లు 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే బయటికి తీశాడు. మరి మిగతా 6 లక్షల కోట్ల అవినీతి ఏమైపోయిందో మనకు అర్థం కాల. లేదా డేటా చోరీ జరిగింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే డేటా చోరీ లేదని చెప్పారు. వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపాడు అన్నారు. తీరా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీయే చంపిందని చెప్పి సిబిఐ చెప్పింది. ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ మొన్న గులకరాయి డ్రామాని నమ్మలా. 2019లో కోడికత్తి డ్రామాని నమ్మారు, కానీ 2024లో గులకరాయి డ్రామాని నమ్మలా. అందుకనే నేను చెప్పింది, ప్రజలు ఒకసారి మోసపోతారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేమనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ అదే విధంగా మోసం చేసే ప్రయత్నం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కామ్కి నీకు సంబంధం లేకపోతే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలాగైందా జగన్మోహన్ రెడ్డి, అందులో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంటుందా? ఇసుకలోను లెక్కర్లోనూ నీకు సంబంధం ఉండదా? ఆ రోజు ఏం జరిగినా అది చంద్రబాబు నాయుడికి అంటగడతావా? ఈ రోజు ఏం జరిగినా అది నీకు సంబంధం ఉండదా? ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నావంటే ఈ రోజు నువ్వు బాధ్యుడివే. ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటే ఈ రోజు నిన్ను అరెస్ట్ చేయడం, నీ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. ఒప్పుకోవాలి కదా. అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒక రూలు, చంద్రబాబు గారు అధికారంలో ఉంటే ఒక రూలు. రాజ్యాంగం ఏమి మీరు రాసుకున్నది కాదు కదా, చట్టాలేమి మీరు సృష్టించుకున్నవి కాదు కదా. ఆ రాజ్యాంగానికి తూట్లు పోసినటువంటి చరిత్ర నీది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు చెప్పులు దెబ్బలు తగిలాయి అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించావు కాబట్టి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారాలి. ఇప్పుడు లిక్కర్ స్కామ్కు మించినటువంటి అతిపెద్ద స్కాము శాండ్ స్కామ్ బయటకు రాబోతుంది. ఇంకా లిక్కర్ స్కామ్లో సాధారణంగా కొంతమంది వ్యక్తులైతే ఏదో మిథున్ రెడ్డి అనో, పెద్దిరెడ్డి అనో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనో 4-5 పేర్లు వినపడుతున్నాయి. ధనుంజయ రెడ్డి అనో, అధికారులైనటువంటి ధనుంజయ రెడ్డి అనో, వాసుదేవ రెడ్డి అనో పేర్లు వినపడుతున్నాయి. నాకు తెలిసి శాండ్ స్కామ్లు ఇన్ని పేర్లు ఉండవు. మొత్తం అంతా స్కామ్ అంతా జగన్మోహన్ రెడ్డి పేరు మీద పోద్ది. అందులో అంటే 10 మంది అవసరం ఉంది, ఇందులో ఎవడో అవసరం లేదు. జేపీ వెంచర్స్ నుంచి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారేసుకుని వెళ్ళిపోతాయి నిధులు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనా విధానం. జగన్మోహన్ రెడ్డి మరి ఏ మోహం పెట్టుకుని రాష్ట్రంలో ఇంకా ప్రజల మధ్యకు వస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఇన్ని స్కాములు జరిగాయి, ఈ స్కాములకి సమాధానం చెప్పలేదు. పోనీ స్కాములు జరగలేదు అందామా, కోర్టులు జరిగినట్టు ఒప్పుకుంటున్నాయి కాబట్టి మిథున్ రెడ్డికి బెయిల్ రాలా. నిన్నగాక మొన్న ఒక 11 కోట్ల రూపాయలు దొరికినాయి. రాజకేశ్ రెడ్డికి చెందినటువంటి డబ్బులు 11 కోట్ల రూపాయలు దొరికినాయి. పెట్టుల్లో డబ్బులు ఎందుకు ఉన్నాయి ఏడాది నుంచి? ఎవరి డబ్బులు అవి? ఎవరికి చేరాల్సిన డబ్బులు అవి? ఇన్ని కళ్ళకు కనపడుతుంటే ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేసి మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద, స్కాములు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తేనో పరామర్శ నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ సాక్షిలో వేసుకోవడానికి తప్ప, సాక్షి ఫ్రంట్ పేజ్లో వేసుకోవడానికి, సాక్షిలో ఒక 2 రోజులు ఆ డిబేట్లు లైవ్లు పెట్టుకోవడానికి తప్ప దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలను కానీ కుట్రలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.